ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు అంశము ఒప్పుకోలు అంటే ఒప్పుకొనుట. ఒక వ్యక్తి ఎదుటి వ్యక్తి ఎడల ఏదైనా ఒక ద్రోహము, ఒక చెడు, ఏదైనా ఒక పాపము లేదా ఒక దొంగతనము, ఏదో ఇంకొక నేరము చేసినప్పుడు తర్వాత తన మనస్సాక్షి గద్దెంపబడి ఫలానా రాజు విషయంలో నేను తొందరపడ్డాను, మాట అన్నాను, లేదా ఆ ఇంట్లో దొంగతనం చేశాను, అతనికి హాని చేశాను అని నాకు పశ్చాత్తాపం కలిగి నేను పోయి రాజు 2 చేతులు పట్టుకొని, సారీ తమ్ముడు, నేను నీకు చాలా ద్రోహం చేశాను, అయినా నువ్వు నన్ను ప్రేమిస్తూనే ఉన్నావు, ఈ కీడు నీకు తలపెట్టాను అని పశ్చాత్తాపడి ఒప్పుకోవటమే ఒప్పుకోలు. హల్లెలూయా. అంటే ఒక నేరం, ఒక హాని, ఒక చేయకూడనటువంటి పని చేసినప్పుడు ఎవరి దృష్టిలో అయితే, ఏ వ్యక్తి దృష్టిలో అయితే, ఏ వ్యక్తికి అయితే మనం హాని చేసామో, ఏ వ్యక్తి మాట వెనక మనం తప్పు చేసామో ఆ వ్యక్తి దగ్గరికి పోయి తప్పు ఒప్పుకొనుట ఒప్పుకోలు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎలా ఒప్పుకోవాలి, ఎక్కడ ఒప్పుకోవాలి, ఎప్పుడు ఒప్పుకోవాలి, ఇవన్నీ ప్రశ్నలు. తప్పు ఒప్పుకోవాలి, ఎందుకంటే ఒప్పుకోలు అనేది తప్పనిసరిగా కావాలి. ఎందుకంటే ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని వాక్యం చెబుతున్నప్పుడు మనము పాపం చేసాము, పాపం విషయమై దేవుని సన్నిధికి వెళ్ళి నేను పాపనని ఒప్పుకోవద్దా? నువ్వు బ్రెడ్ దొంగతనం చేసిన మాట వాస్తవమేనా అంటే, లేదు లేదు మేడం, లేనిపోయిన అపనంద నా మీద వేశారు అన్నాడా ఆ పడుచువాడు, ఆ చిన్నవాడు? లేదు, సత్యాన్ని చెప్పాడు, వాస్తవాన్ని ఒప్పుకున్నాడు. ఆ బిడ్డలో ఉన్నటువంటి యథార్థత ఆ జడ్జి మనసును రంజింపజేసింది. నిజంగా నీవు తప్పు చేసి నేను ఈ తప్పు చేశాను ప్రభువా అని ప్రభు పాదాల దగ్గర యథార్థంగా ఒప్పుకుంటే పరలోకమందున్న నీ దేవుడు మనసును నువ్వెందుకు రంజింప చేయలేవు? నీ విషయమై ఎందుకు ఆయన కన్నీరు కార్చడు? నీ విషయమై ఎందుకు వేదన చెందడు? నీ విషయంలో ఎందుకు నీకు పాప క్షమాపణ కలుగ చేయడు? తప్పనిసరిగా కలుగ చేస్తాడు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఏమంటుందంటే వాక్యము, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో, పాపం ఎక్కడ ఒప్పుకోవాలంటే మొదట మనుషుల ఎదుట పాపమును ఒప్పుకోవాలి. ఎవరి దగ్గర ఒప్పుకోవాలి? మనుషుల ఎదుట. నేను ఏదైనా తప్పు చేస్తే పోయి సారీ అని చెప్పాలి. సారీ అని చెప్పడం కూడా నీకు ఒక ప్రిస్టేజ్ అయితే నీకు క్షమాపణ లేదు. నువ్వు తప్పు చేసావు, బస్సులో వెళ్తున్నావు, అనుకోకుండా మనం వేరే వ్యక్తి కాలు తొక్కగానే ఆ వ్యక్తి మనకెళ్ళి ఒకసారి సీరియస్గా ఇట్టా అన్నాడు. అన్న అలా కొద్దిగా సీరియస్గా చూసినప్పుడే సారీ సార్, కొంచెం చూడలేదు సార్ అంటే వెంటనే క్షమిస్తాడు. ఏంది చూస్తున్నా, ఏమైందంట, బస్సు ఇది కాలు దక్కకుండా ఉంటారా ఏంది అన్నాం అనుకో, ఘర్షణ జరిగింది. అంతేనా? అంటే క్షమాపణ పొందాలంటే మన మనస్తత్వం మీద ఉంటుంది, మనం అడ్జస్ట్ అయ్యే విధానాన్ని బట్టి ఉంటుంది. అంటే మనం తప్పు చేసినప్పుడు వెంటనే మన ద్వారా తప్పు జరిగిందని ఎదుటి వ్యక్తికి సారీ చెబితే ఎంత తప్పైనా సారీ అనగానే క్షమిస్తాడు. ప్లీజ్ ఏమనుకోవద్దు, కొంచెం నోరు సారేళ్ళే అంటే అవకటి వ్యక్తికి వేస్తారు. ప్రియులారా, వాక్యం చదువుకుందామా? యాకోబు పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం చూద్దామా? మీ పాపములను ఒకరితో ఒకడు ఒప్పుకొనుడి. ఏమంటున్నాడు? చాలు నాన్న మాట చాలు. ఏం చేయమంటున్నాడు? దేన్ని ఒప్పుకోవాలో దాన్నే ఒప్పుకోవాలి, అన్ని విషయాల్లో కాదు. సంఘంలో ఏది ఎంతవరకు చెప్పాలో అంతవరకే చెప్పాలి. మనుషులకు చెప్పేది మనుషులకు చెప్పాలి, దేవునికి చెప్పేది దేవునికి చెప్పాలి. మనుషుల ఎడల ఏమైనా అపరాధం చేస్తే, సమూయేలుకి నేనేమైనా ద్రోహం చేస్తే, నేనేమైనా హాని చేస్తే, అతని మీద పగ, ప్రతీకారం, కోపం ఇలాంటి ఏమైనా ప్రదర్శిస్తే
లేకపోతే అతని యొక్క పతనాన్ని నేను కోరుకుంటే నేను చాలా తప్పు చేశానని నా మనస్సాక్షి గద్దించిన రోజున నేను పోయి సారీ సమయాలు నేను ఎలా అనుకున్నాను, నువ్వు చాలా మంచోడువయ్యా, నేను ఎందుకు పాడు మనస్తత్వంతో అలా ఆలోచించానంటే అతను ఎంత సంతోషిస్తాడంటే అంత సంతోషిస్తాడు. సంతోషించడా? అవునా కదా? ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఒకరితో ఒకడు అంటే కొన్నిసార్లు సంఘములో కావచ్చు, సంఘము వెలుపట కావచ్చు, ఒకరి మధ్య ఒకరు ఏదో ఒక విభేదాలు ఉంటాయి. అందుకని కొన్నిసార్లు మన తప్పిదమ్ములు ఒకరితో ఒకరు ఒప్పుకోవాలి. మనసులో సారీ అనుకుంటే అటు కుదిరిద్ది. పర్సనల్గా అఖిల్ సారీ నానా అంటే నేను సారీ చెప్పిన సంగతి అఖిల్కి తెలిసింది. నా మనసులో అఖిల్కి సారీ చెప్పుకున్నానులే అంటే కుదరదు. ఒకేలా నా పట్ల కూడా అఖిల్ ఇంకొక రకంగా భావిస్తే సారీ పాస్టర్ గారు నేను కూడా అపార్థం చేసుకున్నానంటే ఇప్పుడు మా మధ్య స్నేహం ఎలా ఉంటుంది? కనుక చూడండి, ఒప్పుకోలు అనేది ఎలా జరగాలంటే మీ పాపములను ఒకరితో ఒకడు ఒప్పుకోండి. ఫలానా విషయంలో నేను తప్పు చేశానయ్యా, నీ పట్ల సారీ అయ్యా. పర్వాలేదు ఏం పర్వాలేదు, నేను కూడా నీకు కొన్ని విషయాల్లో నేను తప్పు చేశాను. మనం మాట ద్వారా కానీ, చూపు ద్వారా కానీ, క్రియ ద్వారా కానీ మనం ఏం చేసినా ఎలా ఉండాలంటే ఒకరి ఎడల ఒకరు మనం చేసినటువంటి అపరాధములను ఒప్పుకోవాలి. ఇంకా కొన్ని ఉండి మనుషుల ఎదుట కాదు అవి ఒప్పుకోవాల్సింది, దేవుని ఎదుట ఒప్పుకోవాల్సినవి ఉన్నాయి. అవి దేవుని దగ్గర ఒప్పుకోవాలి. మనుషుల దగ్గర ఏది చెప్పాలో అదే చెప్పాలి, దేవుని దగ్గర పోయి ఏది చెప్పాలో అదే చెప్పాలి. ప్రియమైనటువంటి వారులారా, రండి సంఖ్యాకాండము 21వ అధ్యాయం 4 నుండి 9 వరకు వచనాలు చూసినట్లయితే, వారు ఏదేము దేశమును చుట్టి పోవలనని హోరు కొండ నుండి ఎర్ర సముద్ర మార్గముగా సాగినప్పుడు మార్గాయాసము చేత చాలండి. ఇశ్రాయేలు ప్రజలు కానాను యాత్ర చేస్తూ ఉన్నారు. ఈ సమయంలో మార్గాయాసము చేత వారు సమస్యలిపోయారు. ఇప్పుడు వారు వెళ్ళేటటువంటి మార్గము ఎర్ర సముద్ర మార్గము. ఏ మార్గం అది? ఎర్ర సముద్ర మార్గము. కాసేపు సొక్కిపోయారు, ప్రయాణం చేసి సొమ్మసిల్లారు. అంటే దేవుడు ఇన్ని మేలు చేసినప్పుడు, ఇన్ని అద్భుతాలు చేసినప్పుడు చిన్న చిన్న శ్రమలకు తట్టుకోలేవా? చిన్న చిన్న శోధనలకు తట్టుకోలేవా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన కురిపించిన మన్నా జ్ఞాపకం రాలేదా? బండను చీల్చి ఆయన ఇచ్చిన దాహం జ్ఞాపకం రాలేదా? సముద్రము మీద నుండి పూరేడు పిట్టలు రేపి నీకు మాంసాహారం కావాలన్నప్పుడు ఆయన పంపించిన మాంసాహారం జ్ఞాపకం రాలేదా? రావు. కృతజ్ఞత లేని మనిషి. ప్రియమైన వారులారా, అందుకని ఇప్పుడు ఎవరి మీద దాడి చేస్తున్నారు? ఎవరి మీద సనుకుంటున్నారు? మోషే మీద, దేవుని మీద సనుకోవటం ప్రారంభమైందండి. తర్వాత చెప్పారు, మోషేకి సారీ చెప్పారు. అదే కాన్సెప్ట్. మోషేకి సారీ చెప్పారు. సారీ అయ్యా మోషే అన్నారు. ఎప్పుడు సారీ అన్నారు తెలుసా? ఎప్పుడైతే సయ్యి సారం లేని కూడు తింటున్నాం, ఈ అరణ్యంలో చంపడానికి వచ్చావా? ఏంటి మా పరిస్థితి? ఇక్కడ మేము చస్తే సమాధులు కూడా లేవే అని నాయకుడు దూషిస్తూ ఉంటే దేవుని యొక్క ఉగ్రత అక్కడికి వచ్చింది. తాపకరమైన సర్పములు వచ్చి అందరిని కరవటం ప్రారంభమైంది. ప్రతి ఒక్కడు నురుగ్గకి చస్తున్నాడు, చచ్చేవాడు చస్తున్నాడు, కొట్టుకులాడేవాడు కొట్టుకులాడుతున్నాడు. భయంకరమైనటువంటి పరిస్థితి అక్కడ ఉంది. అయితే వారిలో కొంతమందికి ఏం గుర్తొచ్చింది? అరే మేము చాలా తప్పు చేశాం, నాయకుడికి వ్యతిరేకంగా మాట్లాడాం, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడాం. ఇప్పుడు మా తప్పును ఒప్పుకుంటేనే మాకు క్షమాపణ, మాకు ప్రాణభిక్ష, లేకపోతే ఈ తాపకరమైన సర్పంలో కరుచుడు ద్వారా మేము చచ్చిపోతాం. ఇదిగో కొంతమంది చచ్చిపోయారు, నేను కూడా మరణానికి సిద్ధంగా ఉండా. మరి కొంతమందిని తాపకరమైన సర్పములు కరుస్తా ఉన్నాయి అని లేచి ఇప్పుడేమంటున్నారు? చదువు నాన్న.
ఇప్పుడు ఏమంటున్నారు? కాబట్టి ప్రజలు మోషే యొద్దకు వచ్చి మేము యెహోవాకును, కాబట్టి ప్రజలు మోషే యొద్దకు వచ్చి మేము యెహోవాకును నీకును విరోధముగా మాట్లాడి పాపము చేసితిమి. యెహోవా మా మధ్య నుండి ఈ సర్పములను తొలగించున్నట్లు మోషే ప్లీజ్ వేడుకోయ్యా. ఎదుట పాపం చేసాం, దేవుని ఎదుట కూడా పాపం చేసాం. ఇప్పుడు మా ఎదుట నుండి ఈ తాపకరమైన సర్పములు పోవాలంటే నువ్వు ప్రార్థన చేయాల్సిందే. మోషే ప్రార్థన చేశాడు. దేవుడు అన్నాడు, ఇత్తడి సర్పాన్ని ఒకదాన్ని అక్కడ నిలబెట్టు, ఎవడైతే ఆ ఇత్తడి సర్పాన్ని నిదానించి చూస్తాడో వాడు బ్రతుకుతాడు అన్నాడు. ఆ ఇత్తడి సర్పము ప్రభువైన యేసుక్రీస్తుకు సాదృశ్యం. యోహాను సువార్త మొదటి అధ్యాయంలో కూడా ఈ భాగాన్ని మనం చూస్తాం, 3వ అధ్యాయంలో. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైన వారలారా, పాపమునకు విరుగుడు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తం. యేసు వైపు చూడాలి. పాప మరణపు విరుగుడగున ప్రభుని అమృత రక్త సారము ప్రాణభిక్షను పెట్టెను, మరి పగతుని ఓడించెన. యేసు ప్రభువారి యొక్క రక్తం, యేసు శిలువ వైపు చూసినప్పుడు మనకు క్షమాపణ దొరుకుతుంది. అందుకని ప్లీజ్ మోషే, నీకు వ్యతిరేకంగా మాట్లాడాం, మమ్మల్ని క్షమించు. దేవునికి వ్యతిరేకంగా మాట్లాడాం, మమ్మల్ని క్షమించు. ఇప్పుడు నువ్వు ప్రార్థన చేయి. నువ్వు ప్రార్థన చేస్తే తప్ప మేము బ్రతకం, లేకపోతే మేము చచ్చిపోతాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనుష్యుల ఎదుట మన అపరాధములను ఒప్పుకున్నప్పుడు మనకు క్షమాపణ దొరుకుతుంది. మోషే దగ్గరికి పోయి ప్రత్యక్షంగా మేము తప్పు చేసామని ఒప్పుకున్నారు, వారి పాపమునకు పరిహారం దొరికింది. దేవునికి స్తోత్రం. ఈరోజు మనం చదువుకున్నటువంటి భాగంలో యోహాను పత్రిక మొదటి అధ్యాయము 9-10 వచనాల్లో ఏమి రాయబడింది? మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు. ఏంటంట? మన పాపములను, ఇందాకేమన్నాడు యాకోబు పత్రికలో, ఒకరినొకడు ఒప్పుకోండి. ఇప్పుడు మనం ఇక్కడేమంటున్నాడు? మన పాపములను మనము ఒప్పుకొని ఎడల. ఇప్పుడు ఎక్కడ ఒప్పుకోవాలి? దేవుని దగ్గర ఒప్పుకోవాలి. అవసరాన్ని బట్టి, సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి ఎవరికైనా హాని చేసినంటే ఆ వ్యక్తి దగ్గరికి పోయి ఒప్పుకోవాలి. ఆ వ్యక్తి దగ్గరికి పోయి ఆ వ్యక్తి ద్వారా నువ్వు క్షమాపణ పొందితేనే పరలోకమందున్న దేవుడు కూడా నిన్ను క్షమిస్తాడు. అది దాని యొక్క అర్థం. మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. మనము పాపము చేయలేదని చెప్పుకొని ఎడల ఆయనను అబద్ధకునిగా చేయవారు మగుదుము, మరియు ఆయన వాక్యం హృదయంలో లేని వాళ్ళందరూ చెప్పే మాటలు ఏంటంటే, నేనే పాపం చేయలేదంటారు. ఏమంటారంట? వాక్యం హృదయంలో ఉన్నటువంటి వారు అంటారంట, ఏమన్నయ్యా కొన్నిసార్లు నా తలంపు ద్వారా, నా చూపు ద్వారా, నా ఆలోచన ద్వారా ఎక్కడైనా వ్యతిరేకంగా పాపం చేశానేమో అంటారంట. నేను పాపంలోనూ పుట్టాను, పాపంలోనే నా తల్లి గర్భం ధరించింది అని 51వ సంకీర్తనలో దావీదు మహారాజ్ చేసినటువంటి ప్రార్థన మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అవసరత ఉన్నది. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, కనుక ప్రియమైనటువంటి వారులారా, మనము మనుషుల ఎదుట ఒప్పుకోవాలి, రెండవదిగా దేవుని ఎదుట మన పాపములను ఒప్పుకోవాలి. దావీదు అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు, ఆయన అందరికీ తెలుసు, మహారాజు. ఏ రాజు? మహారాజు, గొప్ప ధనవంతుడు, యుద్ధవీరుడు, దేవుని యొక్క కృపకు పాత్రుడయ్యాడు, దేవునికి హృదయానుసరుడని పిలువబడ్డాడు, దేవుని ద్వారా ఎన్నో విజయాలు పొందుకున్నటువంటి వాడుగా ఉన్నాడు, అభిషేకం పొందినటువంటి రాజు, దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నటువంటి ఈ వ్యక్తి. ఇలాంటి వ్యక్తి కూడా కొన్నిసార్లు దేవుని పాద సన్నిధికి వచ్చి ఆయన ప్రార్థన చేసినటువంటి ప్రార్థనలు మన కీర్తనల గ్రంథంలో కానీ వింటే చాలా అద్భుతంగా ఉంటాయి. 32వ సంకీర్తన
5వ వచనంలోకి రండి. నా దోషమును కప్పుకొనక, నా దోషములను కప్పుకొనక, నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని, నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని, యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందుననుకొంటిని. ఒప్పుకొందుననుకొంటిని. నీవు నా పాప దోషమును పరిహరించు. చప్పట్లు కొట్టండి. అంటే ఒప్పుకుంటే పరిహారం, ఒప్పుకుంటే పరిహారం, కప్పుకుంటే పరిహారం లేదు. నువ్వు కప్పుకున్నంత కాలం పాపం నీలో గూడు కట్టుకుపోయింది. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనదని పరిశుద్ధ లేఖనం చెప్పినట్లుగా, నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, కప్పుకుంటున్నావా పాపాన్ని? కప్పుకుంటున్నావా? దేవుని సన్నిధిలో ఒప్పుకుంటున్నావా? వాక్యాన్ని విని విన్నట్లుగా ఉండకూడదు, విని విన్నట్లుగా ఉండకూడదు, ప్రార్థన చేసినట్లుగా ఉండకూడదు, దేవుణ్ణి ఎరిగి ఎరగనట్లుగా ఉండకూడదు. ఇదేంటంటే 2 రకాల మనస్తత్వం కదా. ఏలీని గురించి ఒకసారి చెబుతూ, ఏలీ తన పిల్లల విషయంలో చూడనట్లుగా ఉన్నాడని ఒక కామెంట్ రాశాడు. ఎట్లా ఉన్నాడంట? చూడనట్లుగా. అది చాలా ప్రమాదం. పిల్లల్ని చూడనట్లుగా ఉండకూడదు. పోనీలే, ఈ చిన్న తప్పేగా, ఈ కొద్ది తప్పేగా, ఈ చిన్న దొంగతనమేగా అనుకుంటే ప్రయోజనం లేదు. ఎప్పుడు గద్దించాలో అప్పుడు గద్దించాలి. మురక్కై వంగనిదే మురానై వంగునా. కనుక వాక్యానుసారంగా మీరందరూ పిల్లలే, మీరందరూ పసిపిల్లలే అని, ఇంకా మీరు చాలా మంది పాలు తాగే ప్రాయంలో ఉన్నారని, వాక్యం అనే పాల ద్వారా మీరు ఎదుగుతున్నారని, మీరు చాలా లేతవారని ప్రభు నామములో మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. పాపాన్ని ఖచ్చితంగా ఒప్పుకో. అందుకే అన్నాడు, ఏమన్నాడంటే, నీవు నా పాపదోషము పరిహరించావన్నాడు. ఎలా పరిహరించాడు? నేను ఒప్పుకున్నా, నీ ఎదుట నేను కప్పుకోక ఒప్పుకున్నానన్నాడు. ప్రియమైనటువంటి వారలారా, 51వ సంకీర్తనలో ఎలా ఒప్పుకున్నాడో అక్కడ రాస్తాడు. ఇప్పుడు 51వ సంకీర్తనలోకి రండి అందరూ. 51వ సంకీర్తన మొదటి వచనం నుంచి మనం చూసినట్లయితే నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. సమయభాగంలో పీఠికలో ఏం రాయబడిందంటే, దావీదు బెర్షెబా యొద్దకు వెళ్ళిన తర్వాత నాతాను ప్రవక్త అతని యొద్దకు వచ్చినప్పుడు అతడు రచించిన, అర్థమైందా? అంటే దావీదు బెర్షెబాతో పాపం చేసినప్పుడు నాతాను ప్రవక్త వచ్చి నువ్వు పాపం చేసావు అని హెచ్చరించిన తర్వాత అప్పుడు దావీదు హృదయంలో నుండి ఒప్పుకోలు ప్రారంభమైంది. అప్పటి వరకు కప్పుకున్నాడు. ఎప్పుడైతే ఒక ప్రవక్త ద్వారా గద్దింపునకు లోనయ్యాడో అప్పుడు ఒప్పుకోలు ప్రారంభమైంది. నా ప్రియమైన దేవుని పిల్లలారా, సేవకుని ద్వారా గద్దింపు ప్రారంభమైన తర్వాత నీ జీవితంలో ఒప్పుకోలు ప్రారంభం అవ్వాలి. ఇంకా కప్పుకొని నేనేమి లేదులే అనుకుంటే ఇక ప్రయోజనం లేదు, ఏం ప్రయోజనం లేదు. ఏమంటున్నాడంటే, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచము, నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది, నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను, నీవు దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడిగా అగపడదువు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా అగపడదువు. నేను పాపంలో పుట్టిన వాడను, పాపంలోనే నా తల్లి నన్ను గర్భము ధరించెను. నీవు అంతరంగంలో సత్యము కోరుచున్నావు, అంతర్యమున నాకు జ్ఞానము తెలియజేయము. నేను పవిత్రునట్లు హిస్సోబుతో నా పాపము పరిహరింపము. హిమము కంటెను నేను తెల్లగా ఉండునట్లు నీవు నన్ను కడుగుము. ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపము. అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించును. నా పాపములకు విముఖుడు కమ్ము. నా దోషములన్నిటిని తుడిచివేయము. దేవా నా యందు శుద్ధ హృదయము కలుగచ్చి. ఏంటది?
ఏం కావాలన్నాడు? ఇప్పుడు ఏం కోరుకున్నాడు? కోరుకోండి, మీరు కూడా కోరుకోండి. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగ చేయము, నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనంగా పుట్టించైన ప్రార్థన చేయి, నీ పాపములకు పరిహారం దొరికింది. హల్లెలూయా. గొప్ప ఒప్పుకోలు. చాలాసార్లు దావీదు తప్పు చేసినప్పుడు ఒప్పుకున్నాడు. ఒకసారి సైన్యాన్ని లెక్కించమని అపరాధం చేసినప్పుడు కూడా దేవుని దగ్గర ఒప్పుకున్నాడు. అయ్యా, తప్పు చేసింది నేనయ్యా, గొర్రెల లాంటి వారు వీరేం చేశారయ్యా, ప్లీజ్ వారిని వదిలేయ్యా, ఏదైనా శిక్ష వేస్తే నాకు వేయని అప్పుడు దేవుని పాద సన్నిధిలోకి వెళ్ళాడు. దావీదుకు తెలుసు ఒప్పుకుంటే పాప క్షమాపణ దొరుకుతుందని. చాలా మందికి తెలియదు. చాలా మంది కప్పుకోవటానికి వారు ప్రయత్నం చేస్తామన్నారు. ప్రియమైనటువంటి వారలారా, ఆకాను కప్పుకోవటానికి ప్రయత్నం చేశాడు. శిక్షా దండన అతని మీదకు వచ్చింది. అవునా కాదా? హాయి పట్టణం మీదకి ఇశ్రాయేలు ప్రజలు వెళ్ళినప్పుడు నాయకుడు చెప్పాడు, యెహోషువ అక్కడ ఏ ముట్టుకోవద్దంటే మనోడు దొంగతనం చేసి గుడారంలో దాచుకున్నాడు. తర్వాత పట్టబడ్డాడు, శిక్షింపబడ్డాడు, రాళ్లతో కొట్టబడ్డాడు, కుటుంబం అంతా చప్పబడింది. ఒప్పుకోవాలి, కప్పుకోకూడదు. సౌలు కూడా కప్పుకోవటం ప్రారంభించాడు. అమాలేకీయులతో యుద్ధానికి పోయాడు. యుద్ధంలో విజయం వచ్చింది, కానీ తప్పు చేశాడు. ఆ తప్పును కప్పుకోవటానికి ప్రయత్నం చేశాడు. కానీ సమూయేలు అన్నాడు, నువ్వు కప్పుకోవటానికి ప్రయత్నం చేశావు. నోరు లేని ఆ గొర్రెలు, ఆ ఎడ్లు చూడు, అవి కేకలేస్తామన్నాయి. ఎప్పుడైతే సౌలు తన పాపాన్ని కప్పుకొని అబద్ధ జీవితం ప్రారంభమైందో ఆనాటి నుంచి దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క అభిషేకం సౌలు మీద నుండి వెళ్ళిపోవటం ప్రారంభమైంది. సౌలు పతనం ప్రారంభమైంది. ఒప్పుకుంటే ఎలా ఉండేదో తెలియదు. యోధా ఇస్కరియోతుకి ఒప్పుకోవడం చేతగాల. ఎవరి దగ్గర ఒప్పుకోవాలో చేతగాలేదు. మనుషుల దగ్గరికి వెళ్ళారు, వాళ్ళు చీకొట్టారు. వీరి వల్ల కాదు. ఏ దేవుని దృష్టిలో అయితే నేను పాపం చేశానో, ఏ దేవుణ్ణి అయితే ఇదిగో నేను ఈ వెండి నాణ్యములకు అమ్ముకున్నానో, ఆ దేవుని దగ్గరికి వెళ్తే నాకు పాప క్షమాపణ దొరికిద్దని అనుకున్నవాడు కాదు. కానీ పేతురు ఒప్పుకున్నాడా? చెప్పండి. ఎవరభ్యంతరపడినా నేనభ్యంతరపడనని పల్కి మరణం దాకా నీతో ఉంటాను అని చెప్పి, ఎవరభ్యంతరపడినా నేనభ్యంతరపడనని పల్కి మరణం దాకా నీతో ఉంటాను అని చెప్పి, యేసుతో నీ ఉంటివేయని నన్ను అడుగగా, యేసుతో నీ ఉంటివేయని నన్ను అడుగగా, ఆయనెవరో ఎరుగనని బొంకియుంటినే, ఆయనెవరో ఎరుగనని బొంకియుంటినే, ఏ ముఖముతో నిన్ను చూచెద యేసయ్యా నా రక్షక, బొంకినానయ్యా అయ్యా, బొంకినానయ్యా, కోడి కూయక ముల్పే 3 మారులు నేను ఎరుగునంచుని. క్షమాపణ దొరికిందా? చెప్పాలి. దొరికిందా? కొంతమందికి క్షమాపణ, మరి కొంతమందికి క్షమాపణ లేదు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, దేవుని దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడటం మనం నేర్చుకోవాలి. గేహాజీ తప్పు చేసిన మాట వాస్తవమే. నువ్వు ఎక్కడికి వెళ్ళావు అని తన ఏలినవాడు యజమానుడు ఎలీషా అడిగినప్పుడు తన దగ్గర నుంచి సరైన సమాధానం రాలేదు.
ఇక్కడే ఉన్నా, ఎక్కడికి వెళ్ళాలా. అయ్యా బుద్ధి గడ్డి తిని ఇదిగో నయమాను వెళ్తా ఉంటే నయమాను చెప్పిన ఆయన, మా నయమాను నీ కానుకలు ఇవ్వటం నేను ఇస్తానని వచ్చినప్పుడు నేను చూసి నా బుద్ధి చెడిపోయి నువ్వు కాదన్నా కానుకలు కలుసుకో పరిగెత్తుకుని పోయి తీసుకొచ్చానయ్యా నన్ను క్షమించంటే కుష్టొచ్చేది కాదు, రోగం తెచ్చుకున్నాడు. సౌలు పతనం తెచ్చుకున్నాడు. యోధా ఇస్కరియోతు మరణం తెచ్చుకున్నాడు. పాపము వలన వచ్చు జీతము మరణమే.